మాజీ మంత్రి మల్లారెడ్డి భూ దౌర్జన్యాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. 9 ఏళ్ల కిందట తనతో పాటు మరికొంతమంది సర్వే నెంబర్ 82లో భూమి కొనుగోలు చేశామని చెప్పారు. మల్లారెడ్డి గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకం చేశారని, ప్రస్తుతం తాము కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్తోనే ల్యాండ్ దగ్గరకు వెళ్లామన్నారు. అధికారుల సర్వేకు కట్టుబడి ఉన్నామంటున్న అడ్లూరి లక్ష్మణ్తో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. కుత్బుల్లాపూర్ రెవెన్యూ సుచిత్ర పరిధిలోని 82వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 2.5 ఎకరాల భూమికి సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే మరొక వర్గానికి సంబంధించి వివాదం నడుస్తుంది. దీని మీద స్పందించడానికి ప్రస్తుతం మనతో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఈ భూమికి సంబంధించి మీ ప్రమేయం ఏంటి? అసలు వివాదం ఎందుకు తలెత్తిందంటే ఇప్పుడు 2015లో మేము రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా 9 మంది కొనుక్కున్నామండి. నేను 600 గదాలు కొనుక్కున్నా. నేను టీఆర్ఎస్ పార్టీ అప్పుడు నాయకుడు, తను ఒక 400 గదాలు కొనుక్కున్నాడు. బేతి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన ఒక 740 గదాలు కొనుక్కున్నారు. పూసుకూరు రామారావు టీఆర్ఎస్ పార్టీ, ఆయన ఒక 400 గదాలు కొనుక్కున్నారు. 9 మంది టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 5 నాయకులు 5 డాక్యుమెంట్స్ కొనుక్కున్నారు. నేను 6వ వ్యక్తిని. నేను ఒక 600 గదాలు నేను కొనుక్కున్నా. దీన్ని ఏమైంది, 82 సేల్ డీడ్ ద్వారా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ 2000 ఇయర్లో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే ప్రకారం పహాని ప్రకారం రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్న దాని మీద మా భూమి మీద పోతే ఈ భూమి నాది అని అడ్డం జరిగితే దానికి మేము సర్వేకి పెట్టుకుంటే ఆయన వియ్యంకుడుతో ఆయన సర్వే పెట్టుకున్నాడు. మేము సర్వే బేసి చూపాల్సి మా సర్వే పెట్టిండు. మా సర్వేకి నోటీస్కి ఇస్తే రిప్లై ఇవ్వలే. ఆయన లక్ష్మారెడ్డి అని చెప్పి ఆయన వియ్యంకుడితో సర్వే పెట్టుకొని సర్వే అవసరం లేదని మళ్ళీ కాగితం ఇచ్చిండు. నెంబర్ 1 మేము కోర్టులో పోయి అప్రోచ్ అయ్యి మెడికల్ కోర్టుకు మేము మాకున్న కాగితాలు పెట్టి మా భూమికి వీళ్ళు అడ్డం వస్తుందని చెప్పి మేము ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాం. మరి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? 2016 ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ భూమి మీద ఎలాంటి కూడా న్యాయంగా ఉన్నటువంటి ధర్మంగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి అప్పుడు ఆయన ప్రభుత్వం ఆ భూమి దగ్గరికి పోకుండా కోర్టును ఆశ్రయించి మా యొక్క ఇంజక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించి మా కాగితాలు తప్పుడు కాగితాలు అయితే మా మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయించి మా డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయించి మా మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే 2016లో రాజ్యం ఇవ్వదండి, 2017లో రాజ్యం ఇవ్వదు, 2023 దాకా రాజ్యం మల్లారెడ్డి కదా, మంత్రి మల్లారెడ్డి కదా. మంత్రి మల్లారెడ్డి అని తొడగొట్టకుండా మాట్లాడింది కదా. తొడగొట్టిన మల్లారెడ్డి ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వెకెట్ చేయించుకోలే? జిహెచ్ఎంసీ ద్వారా పర్మిషన్ తీసుకున్నాడు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎందుకు కట్టలేదు? వీటికి జవాబు చెప్పమనండి. నేను దాదాపు 11-12 సంవత్సరాల నుంచి ల్యాండ్ మీద ఉన్నాను. ఇప్పుడు వచ్చి ల్యాండ్ మాదని అంటున్నారు. అసలు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే గతంలోనే వచ్చి ల్యాండ్ మీద రావాలి కదా, ఇప్పుడు వచ్చి ఎట్లా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆ భూమి ఎక్స్టెంట్ ఎంత అండి? 82 సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఎంత? 16 ఎకరాల ఎక్స్టెంట్. 16 ఎకరాల లోపటే ఎకరం 29 గుంటలు ఈయన కమ్మే. దూల్చెందుకు ఎకరం 29 గుంటలు ఈయన కమ్మేడు. మదన్ మోహన్ దీనికి ఓనర్. ఆయన దూల్చెందుకు ఎకరం అమ్మేడు. దూల్చెందుకు మల్లారెడ్డి అమ్మేడు. అదే మదన్ మోహన్ సుధాం కమ్మేడు. సుధాం ఎవరు కమ్మేడు? మా కమ్మేడు. అంటే భూమికి ఎవరు ఓనరు? మదన్ మోహన్. మదన్ మోహన్ అమ్మే ఎకరం 29 గుంటలకు ఆయన భూమి ఆయనకున్నది. ఆయన భూమిలోకి మేము పోలే. మా భూమి ఏదైతే మేము మదన్ మోహన్ ద్వారా 2011లో కొనుక్కున్న భూమి, 2000 సుధాం కొనుక్కున్న భూమి మీద మేము పోయినాం ఇంజక్షన్ ఆర్డర్ ద్వారా. మా భూమి ఆయన కబ్జా పెట్టిండండి. మా భూమి కబ్జా పెట్టి మా భూములకు ఆయన రానియకుండా పోలీసులను బలగాలను ఇచ్చి మేము ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలే, సిఐ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలే, మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలే, జిహెచ్ఎంసీకి ఇచ్చినా పట్టించుకోలే. మొత్తం ఆయన కదండి మంత్రి. ఇప్పుడు మేము ఒకటేనండి, మా డాక్యుమెంట్స్ తప్పున్నా, మా అభియోగం తప్పైనా 10 సంవత్సరాలుగా రాజ్యం వెళ్ళి మా డాక్యుమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేయాలి, ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు కౌంటర్ చేయలేదు జవాబు చెప్పమనండి. ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ గత ప్రభుత్వంలో వాళ్ళు పట్టించుకోలేదు. ఇక నుంచి మా భూముల మీద మేము ఫైట్ చేస్తామని అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రిని కలిసినప్పటికీ కూడా మల్లారెడ్డి భూభాగోతాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఆయన కలవడంలో ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా ఇటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో రత్నకుమార్, కుత్బుల్లాపూర్ నుంచి.